దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. మనందరం నిజంగా పేరుకు తగినట్లుగా మనం అనేక మంది దేవుని నమ్ముకున్నటువంటి మనము బైబిల్ గ్రంథంలో నుంచి అనేకమంది పేర్లని మనం పెట్టుకుంటాం, కలిగి ఉంటాము. అయితే పేరుకు తగినట్లుగా కొన్ని సమయాల్లో మనం జీవిస్తూ ఉండవు. మనం పేరు సత్యమని ఉంటుంది, కానీ వారి జీవితాల్లో అన్ని అసత్యాలే. ప్రేమ అని ఉంటుంది, కానీ వారిలో ఎప్పుడు కూడా ప్రేమ ఉండదు. అంటే లేకపోతే శాంతి అని ఉంటుంది, వారిలో శాంతి అనేది ఉండదు. కానీ కొంతమందికి పేర్లు లేకపోయినా సరే వారి జీవితాలు దేవునికి మహిమకరంగా ఉంటాయని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో మనము నిజముగా దేవుని యొక్క బిడ్డలమైతే మనము ఏ పేరు కలిగి ఉన్నా సరే దేవునికి ఇష్టమైనటువంటి వారిగా మనం జీవించాలి. ఈ లోకాన్ని అంటుకోకుండా లోకాన్ని విసర్జించి దేవునితోటి సహవాసం చేసేవారిగా మనం ఉండాలి. ఎందుకంటే దేవునితో సహవాసం చేసినట్లయితే మనకి శాంతి, సమాధానము, మేలు కలుగుతుందని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. చూడండి, మోషే గారు చూసుకున్నట్లయితే నేలలో నుండి తీయబడినటువంటి వాడు కనుక అతనికి మోషే అని పేరు పెట్టారు. మరి నోవాహు నెమ్మది కలిగించేవాడని, అవును కదా, నెమ్మది కలిగించేవాడని మరి నోవాహుని పెట్టుకున్నారు. బర్నబా చూసుకున్నట్లయితే హెచ్చరిక పుత్రుడు, ఆదరణ పుత్రుడు. నిజంగా వాక్యం ద్వారా ఎవరిని ఏ విధంగా హెచ్చరించాలో హెచ్చరించినటువంటి వ్యక్తి. ఇదిగో అపోస్తలుని పౌలు గారు సౌలుగా ఉన్నటువంటి సమయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన పట్టుకున్నప్పుడు దమస్కు వీధిలో మరి ఎవ్వరు కూడా చేరనివ్వలేదు. చివరికి ప్రవక్త వెళ్ళి ప్రార్థన చేయమన్నప్పుడు అననీయ కూడా నిన్నటి వరకు ఇదిగో నీ బిడ్డల్ని హింసించాడు కదా, నేను వెళ్ళనంటే లేదు, ఇతడు నా కొరకు శ్రమలు అనుభవించాలి, నా పరిచయ కొరకు, సువార్త కొరకు అని అంటే అననీయ వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ఎవ్వరు కూడా ఆదరించలేదు. అయితే బర్నబా మాత్రం ఆదరించాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. బైబిల్ గ్రంథంలో మనం ఒక స్త్రీని చూసుకున్నాం. మనం ఆ స్త్రీ యెజబేలు చూసుకున్నట్లయితే ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఆమె జీవించిందో, ఏ విధంగా రాజ్యాన్ని తన భర్తల ద్వారా ఈ విధంగా చేయించిందో మనం చూసాం. ఎటువంటి భయంకరమైన కార్యాలు చేయించిందో. మరి ఆహాబు నగర్ను ఆనుకుని మరి నాబోతుకి ద్రాక్ష తోట ఉన్నప్పుడు ఆ ద్రాక్ష తోట నాకు కావాలి అని అడిగినప్పుడు నాబోతు ఇదిగో ఇది నా యొక్క పిత్రార్జితము, ఇది మా యొక్క పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క స్థలము లేకపోతే పంట పొలము నేను ఇవ్వను అని అన్నప్పుడు ముడుచుకొని పడుకుంటే మరి తన యొక్క భార్య అయినటువంటి యెజబేలు అడుగుతుంది ఆహాబుని, ఇదిగో ఎందుకు నువ్వు ఇలా పడుకున్నావు అంటే, ఇదిగో ఆ ద్రాక్ష తోట నాకు కావాలన్నాను, ఇవ్వనన్నాడని చెప్తే నువ్వు ఎవరనుకుంటున్నావు, నువ్వు ఇప్పుడు రాజువు అని నువ్వు అట్లాగుండు, అది నీకే వస్తుందని ఈమె ఒక తాకీదు రాయిపిచ్చేసి రాజముద్రను ముద్రించేసి అది అక్కడ ఉన్నటువంటి పెద్దలకు అది పంపించి ఉపవాస దినాన్ని యెహోవా నామమున మళ్ళీని కొంతమంది పనులు చేస్తారు, దుర్మార్గమైన పనులు దేవుణ్ణి అడ్డుపెట్టుకుంటూ ఉంటారు. ఈ యెజబేలు కూడా అదే విధంగా చేసింది, ఉపవాస దినం పాటించమని. అది అయిపోయిన తర్వాత ఇదిగో నాబోతు మీద దొంగ అబద్ధపు సాక్ష్యాలను పెట్టి ఇదిగో దేవుణ్ణి అలాగే రాజుని దూషించటం మేము విన్నామని అతని మీద అన్యాయంగా తీర్పు తీపిచ్చి మరి రాళ్ళతో కొట్టి చంపారు. అంటే ఎంత భయంకరమైన స్త్రీయో మనకు అర్థమవుతుంది. చూడండి, మరి ఏలియా ప్రవక్త కూడా, రోషము కలిగినటువంటి ప్రవక్త కూడా ఈమెను చూసి పారిపోయాడు. ఒకానొక సమయంలో కేరేతు వాగు దగ్గరికి వెళ్ళిపోయాడు. అంటే చాలా భయంకరమైన స్త్రీ. దాదాపుగా 400 మందికి పైగా బయల ప్రవక్తల్ని పోషించిందంటే ఎంత దేవునికి విరోధంగా జీవించిందో మనం చూడవచ్చు. అయితే ఆహాబుకి ఈ యొక్క యెజబేలుకి పుట్టినటువంటి కుమార్తె అయినటువంటి
అతల్య. అతల్య అనగా దేవుడు హెచ్చించబడును అని ఉన్నది. ఈమె నిజంగా తల్లి నడిచినటువంటి మార్గంలోనే నడిచిందా? కొంతమంది తల్లిదండ్రులు చెడ్డవారైనప్పుడు కూడా, దుర్మార్గులైనప్పుడు కూడా ఆ బిడ్డలు చాలా చక్కటిగా మార్గంలో నడుస్తూ ఉంటారు, దేవునికి ఇష్టమైనటువంటి వారుగా జీవిస్తూ ఉంటారు. ఈ అతల్య చూసుకున్నట్లయితే మరి దావీదు గారు అలాగే సొలొమోను గారు తర్వాత ఈ రాజ్యము విడిపోయింది. ఇదిగో ఉత్తర రాజ్యం 10 కాను, దక్షిణం 2 రాజ్యాలుగాను విడిపోయింది. ఈ దక్షిణ రాజ్యంలో ఉన్నటువంటి యెహోషాపాతు, దాన్ని పరిపాలిస్తున్నటువంటి యెహోషాపాతు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, మంచి భక్తిపరుడు. అతని కుమారుడైనటువంటి యెహోరాముని ఇదిగో ఆహాబు, యెజెబెలు తన కుమార్తె అయినటువంటి అతల్యకిచ్చి వివాహం చేశారు. చూడండి, దేవుడు హెచ్చించబడిన ఉంది. యోధా రాజ్యాన్ని పరిపాలించినటువంటి ఏకైక స్త్రీ ఈ యొక్క అతల్య. చూడండి 2 రాజులు 8:18 చూస్తే, ఇతడు ఆహాబు కుమార్తెను పెండ్లి చేసుకొని, ఎవరో యెహోషాపాతు కుమారుడైనటువంటి యెహోరాము పెండ్లి చేసుకుని ఇండియన్ కనుక ఆహాబు కుటుంబీకుల వలె, చూడండి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి కుటుంబంలోనికి ఒక అన్యురాలు లేకపోతే సరైనటువంటి స్త్రీ అయ్యి ఉండినట్లయితే, ఒక మంచి కుటుంబంలోకి వచ్చినట్లయితే తప్పనిసరిగా మారతారు, ఆ కోడలు మారుతుంది. ఈ భయము భక్తి కలిగినటువంటి యెహోషాపాతు కుటుంబంలోనికి వచ్చినటువంటి ఈ యొక్క అతల్య తన మారటం కాదు, తన భర్తను మార్చేసింది. ఇదిగో ఆహాబు కుమార్తెను పెండ్లి చేసుకుని ఉండేను కనుక ఆహాబు కుటుంబీకుల వలె ఇతడు ఇశ్రాయేలు రాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించుచు యెహోవా దృష్టికి చెడుతనమును జరిగించాను. ఈ యొక్క యెహోరాము కూడా మారిపోయాడు, దేవుని నుండి దూరంగా వెళ్ళిపోయాడు. ఆహాబు కుటుంబీకులు ప్రవర్తించినట్లుగానే ఇశ్రాయేలు రాజులు అందరూ ఏ విధంగా అయితే భయంకరంగా దేవునికి విరోధంగా బయలుదేవతలు పూజిస్తూ ఉన్నారో అట్టి రీతిగానే ఇతడు కూడా దేవునికి విరోధంగా జీవించాడు. అయితే ఇతడు అంటే యెహోరాము అహాబు కుమార్తెను పెండ్లి చేసుకుని అహాబు సంతతి వారు నడిచిన ప్రకారంగా ఇశ్రాయేలు రాజుల మార్గమునందు నడిచెను. ఇతడు యెహోవా దృష్టికి ప్రతికూలముగా ప్రవర్తించెను. దేవునికి ఎప్పుడు కూడా మనం ఆయనకు ఆలోచనల ప్రకారంగా ఆయనకి ఇష్టమైనటువంటి వారుగా మనం నడుచుకోవాలి. అంతేగాని మన అవసరాల కొరకు, మన యొక్క బంధువుల కొరకు, మన యొక్క బిడ్డల కొరకు, మన యొక్క భార్య భర్తల కొరకు మనం మారిపోకూడదు. దేవునికి ఇష్టమైనటువంటి వారుగా మనం జీవించాలి. న్యాయం ఏదో అంటే వాక్యానుసారంగా మనం నడుచుకోవాలని దేవుడికి వాక్యం సెలవుస్తుంది. అయితే ఇదిగో ఎప్పుడైతే ఈ యొక్క యెహోషాపాతు కుమారుడైనటువంటి యెహోరామును పెండ్లి చేసుకుందో, ఇదిగో యోధారాజు అయినటువంటి యెహోషాపాతు తన కుమారుడైనటువంటి యెహోరామునకు అతల్యకు పెండ్లి చేయడం ద్వారా యోధా దేశానికి మరి ఈమె కోడలుగా వచ్చింది. అటువంటి స్త్రీ యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి ఇంటికి కోడలుగా వచ్చినటువంటి ఈ యొక్క అతల్య తన యొక్క దుర్మార్గతను విడిచిపెట్టలేదు. తన యొక్క దుష్ట అసాంగత్యాన్ని, సహవాసాలని, ఆ చెడు ఆలోచనల్ని ఏవి కూడా విడిచిపెట్టలేదు. దేవునికి విరోధంగానే నడిచింది. ఇదిగో తన భర్త అయిన యెహోరాము చెడుతనంలోనికి నడిపించినటువంటి అతల్య 2 రాజుల గ్రంథంలో మనకు కనబడుతుంది 16లో. తన భర్తను కూడా యెహోరామును కూడా చెడుతనంలోనికి నడిపించినటువంటి స్త్రీ. ఈ యొక్క దావీదుకు దేవుడు వాగ్దానం చేయబడ్డాడు కనుక ఈ యొక్క యెహోరాముని చంపలేదు. అయితే ఇతడు భయంకరమైన ఒక కడుపు నొప్పి చేత చనిపోతాడు. ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క అతల్య చూడండి భర్తను మార్చేసింది, కుటుంబాన్ని మార్చేసింది. భార్య భర్తలు ఎంత దుర్మార్గులైనా సరే బిడ్డల్ని చాలా సక్రమ మార్గంలో నడిపిస్తారు. ఇదిగో యెజెబెలు తన కుమార్తె అతల్య కూడా అదేవిధంగా పెరిగింది. అతల్య కుమారుడైనటువంటి అహాజ్యా కూడా
హజ్జకి దుర్మార్గతను నేర్పించినటువంటి స్త్రీ, దుర్మార్గతను నేర్పించినటువంటి తల్లి అతల్య. ఎంత భయంకరమైన పరిస్థితి అండి. 2వ దినవృత్తాంతంలో 22లో చూస్తే 2-3 వచనాలు అక్కడ కనబడుతుంది. కుమారునికి దుర్మార్గత నేర్పించింది, కానీ పేరు చూస్తే అతల్య దేవుడు హెచ్చించబడను. కానీ ఈమె దేవుణ్ణి దూషించే స్త్రీగా, దేవునికి విరోధముగా, దేవుని యందు భయభక్తులు లేనటువంటి స్త్రీగా జీవించింది. ప్రియ సోదరి సోదరుడా, మనల్ని మనం ఒకసారి పరీక్షించుకోవాలి. తన కుటుంబాన్ని మార్చేసింది, తన బిడ్డను కూడా దుర్మార్గత నేర్పించిందంటే ఎంత భయంకర స్త్రీయో ఒకసారి మనం ఆలోచించాలి. మనం వట్టివారుగా కాకుండా దేవునికి ఇష్టమైనటువంటి వారిగా, యెహోరాము కూడా అన్య దేవతల్ని, విగ్రహాలను కూడా పూజించడానికి వెళ్ళిపోయాడు. చూడండి, సొలొమోను గారు కూడా చూసుకున్నట్లయితే దేవునికి ఇష్టమైనటువంటి ప్రియమైనటువంటి వాడు అయినటువంటి సొలొమోను కూడా అతని యొక్క భార్యలంతా బయలు దేవతల తట్టు అతను తిప్పేసినాయి. చూడండి, సన్మార్గంలోనికి, సరైనటువంటి మార్గంలోకి నడిపించాలి, కానీ దుర్మార్గమైనటువంటి మార్గంలో నడిపించినప్పుడు భార్య అయినా భర్త అయినా ఎవరైనా సరే మనం నడవకూడదు. దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనం నడవాలి. ఇదిగో ఈ యొక్క అతల్య దుర్మార్గత నేర్పించింది. దుర్మార్గతను విడిచిపెట్టకుండా యెజెబెలు చూసుకున్నట్లయితే బ్రతికొండగానే కుక్కల చేత పీక్కుని తిన్నది. ఈ అతల్య కూడా చంపబడింది. ఎంత భయంకరమైనటువంటి స్త్రీ అంటే, తాను తప్ప ఇంకెవ్వరు ఉండకూడదని యూదులు అందరినీ కూడా, ఎవరైతే ఆ రాజ్యాన్ని అధిష్టానాన్ని ఇచ్చుకుంటారో ఆ సింహాసనాన్ని, వారందరినీ కూడా చంపించేసింది అతల్య. ప్రియ సోదరి సోదరుడా, ఎంత భయంకరమైనటువంటి స్త్రీ బైబిల్ గ్రంథంలో రాయిపించాడంటే పరిశుద్ధాత్ముడు మనం అట్టి రీతిగా మనం ఉండకూడదని, దేవునికి ఇష్టమైనటువంటి వారిగా మనం జీవించాలని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. కనుక నిజంగా అబిగేలు స్త్రీ చూసుకున్నట్లయితే ఆమె సుందరవతి, నిజంగా జ్ఞానం కలిగినటువంటిది, ఎంతో ధనవంతురాలు, కానీ దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీగా. అతని భర్త అయితే నాబాలు మొరటివాడు, దుర్మార్గుడు, కానీ భార్య చూస్తే చాలా చక్కటి స్త్రీ. అబిగేలు స్త్రీలాగా ఉండాలి, కానీ అతల్లిలాగా యెజెబెల్లాగా ఉండకూడదు. ఇదిగో యెహోరాములాగా మనము దుర్మార్గతలోకి వెళ్ళిపోయేవారుగా కాకుండా దుర్మార్గతను విడిచిపెట్టి, మరి దేవుడు ఏ విధంగా అయితే సౌలును పట్టుకున్నారో, పౌలుగా మారి ఎటువంటి పరిచర్య చేశారో అట్టి రీతిగా మనం ఉండాలి. కానీ పేరుకు తగినట్లుగా ఏ పేరైనప్పటికీ కూడా దేవునికి ఇష్టమైనటువంటి వారిగా మనం జీవించాలని అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవానికి స్తోత్రాలు దేవా. ఇదిగో తండ్రి, నీ యొక్క జీవ గ్రంథంలో ప్రభా యెజెబెలు అతల్య ప్రభా తన బిడ్డలకి దుర్మార్గతలు నేర్పించిందయ్యా తండ్రి. అట్టి రీతిగా కాకుండా నీ జీవ గ్రంథాన్ని ప్రభా మేము ధ్యానించడానికి, ఇది బోధించడానికి, ఈ యొక్క ప్రభా శ్రేష్టమైన మాటలను ప్రభా మేము అలవర్చుకుంటానికి మాకు సాయం దయచేయమని. ఇదిగో తండ్రి, యెజెబెలు ఏ విధంగా మరణించిందో అతల్య ప్రభా, అలాగే తండ్రి తన కుమారుడు యెహోరాము కూడా ప్రభా చెడు మార్గంలో నడిచారు. అట్టి రీతిగా కాకుండా నీ మార్గంలో ప్రభా నిన్ను సేవించేవారుగా మమ్మల్ని దీవించండి, నీ కృపలో భద్రపరిచి నీ నామమునకు ప్రభా మహిమకరంగా మమ్మల్ని జీవింపచేయమని, అనారోగ్య బిడ్డలకు ఆరోగ్యాలు దయచేయమని, నీ కృపలో భద్రపరచమని క్రీస్తు నామమున అడిగిన పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.